ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫెయిత్ పెంతకోస్ట్ మినిస్ట్రీస్ గుంటకల్ వారిచే ఈ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నందు దేవుణ్ణి ఆరాధించుటకు ఇచ్చిన ధన్యత కొరకు దేవుని నామానికి స్తోత్రము. ఈ ప్రతికూల సమయములో సంఘము శరీర రీతిగా దూరమైనను ఆత్మ సంబంధముగా ఏకాత్మ కలిగిన వారై ఆత్మ కలిగించు ఐక్యతలో మనమందరము ఏకీభవించి ఆరాధించెదము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు ప్రారంభ ప్రార్థన మన మధ్యనున్న బ్రదర్ రాజేష్ గారు ప్రార్థిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రవేశిస్తున్నామున ఫెయిత్ పెంతకోస్ట్ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి దేవుడు మరొక తరుణంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నందు దేవుని స్తుతించడానికి ఆరాధించిన కృపను బట్టి దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక సమయంలో ఈ విధంగా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ నందు ఆరాధన జరపడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో మీరు ఆద్యంతం నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వింటున్న వారందరినీ తండ్రిని ఆత్మీయ మేలు చేత ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగా మీరొక్కరే నడిపించి మీరొక్కరే మహిమగంత ప్రభావాలు పొందుకొని ప్రభావం ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నారో అదేవిధంగా అనేకులు వింటున్నారో అందరినీ తండ్రిని రాకడకు సిద్ధపరచుకోమని ఆరాధనంతటా మీరు మహిమ పొందుకొని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నను వీరని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకే మహారాజువు
నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొలువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రములు పొందుచున్నవాడా, ఘనపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా. నీవుంటే చాలునయా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా. కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం, నిన్ను చేరే ఆశయం తీరాలయ్యా. నిన్ను చూసే ఆశయం రావాలయ్యా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి,
ఈ సమయమందు దేవుని ఆరాధించెదము. వాక్యం సెలవిచ్చుచున్నది, కీర్తనలు 134 2-3 వచనములు. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఈ రీతిగా మనము దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు మనము దేవుని స్తుతించాం, దేవుని ఆరాధిస్తాం. దేవుడు ఆత్మ గనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరవశించి దేవుని వైపు చూస్తూ మనము ఈ ఆరాధనను దేవునికి సమర్పణగా, సజీవ యాగముగా మన ప్రాణాత్మ దేవులు దేవునికి అర్పించుకుందాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన మన మధ్యలో వచ్చి ఈ సమయం ముందు మన ప్రతి ఆరాధనను దేవుడు ఆగ్రహించే దేవుడు అంటున్నాడు. ఈ లోకంలో మనం ఎవరి వైపు చూస్తున్నాం? ఏ వైపు నుండి మనకు సహాయం దొరుకునని వేచి ఉన్నావా ప్రియ దేవుని సంగమా? ఇదిగో ఆయన మనకు సహాయకుడై ఉంటున్నాడు. ఆయన ఆరాధించి ఆయన గణపరుస్తాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రమయ్యా. కరమర శతురు పుదురన మందురన గురవ. హల్లెలూయా, స్తోత్రమయ్యా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి, కోతువతో నేను కుమిలెదనా, కోతువతో నేను కుమిలెదనా. ఆరాధిస్తామా? ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. ఇదిగో ఆయన కృప సమృద్ధి కలిగిన దేవుడు, కృపానిదైన దేవుడు, ఆయన సంపదలనే అంటున్నాడు. ఆయన ఏ కొదవ లేకుండా మన కొరకు ఆయన శిలువలో యాగమై ఆయన దరిద్రుడై మనల్ని ధనవంతులు చేయడానికి, ఇదిగో ఆయన దేవునికి సమృద్ధి అయిన దేవునికి స్తోత్రం స్థలములలో మనల్లో ఆయన పరుణ్య చేసే దేవుడు అంటున్నాడు. అలాంటి దేవుని ఆరాధించి దేవుని కనపరుస్తా. హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదా. సకలము 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 సకలము
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం జీసస్. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచునే పరవశించి పాడెదా. యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచునే పరవశించి పాడనా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. నీవెనా నీవెనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నిత్యము కదలని. గ్లోరీ అందరూ పాడదాం. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖమును చూచుచునే పరవశించి పాడనా. యేసయ్యా యేసయ్యా నీదు ముఖమును చూచుచునే పరవశించి పాడనా. యేసయ్యా యేసయ్యా నీదు ముఖమును చూచునే పరవశించి పాడనా. కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా. కోదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కోదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. రబషదురుపు యేసయ్యా
సకలము చేయగలిగిన దేవానికి స్తోత్రమయ్యా. కొదువతో ప్రభువా మీరు మా వైపు చూస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కొండల వైపు మా కన్నులు ఎత్తుచున్నామయ్యా. సహాయం ఎక్కడి నుండి వచ్చినది? ఎంతో వేదన పడుతున్న మా హృదయాన్ని ఇదిగో సియోనులో నుండి ఒక ఆశీర్వాదాన్ని, సియోనులో నుండి ఒక సహాయాన్ని, సియోనులో నుండి ఒక అభిషేకాన్ని మా కొరకు ప్రభా మీరు ఇస్తున్న విధానానికి స్తోత్రమయ్యా. యేసయ్యా 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 నీదు ముఖము చూచుచునే పరవశించి పాడనా. కొండల వైపు నా కన్నులేతి గోదువతో నేను కుమిలెదనా. గోదువతో నేను కుమిలెదనా. ఓ యేసయ్యా గోదువతో నేను కుమిలెదనా. గోదువతో కుమిలెదనా. సయ్యా కృప కనికరం గొప్ప దేవా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాము తండ్రి. ఇంతవరకు స్తుతుల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందిన విధానానికి స్తోత్రం. నీ సేవకుని మరుగుపరిచి ప్రభా నీ మాటల్లో మా హృదయంలో అయ్యా ప్రభా నీకు స్తోత్రం ఫలింపజేయడానికి కావాల్సిన నీ కృపను అయ్యా సియోను అయ్యా ప్రభ తండ్రి ప్రభ ఉన్నతమైన నీ సింహాసనంలో నుండి నీ వాక్కును నీ సేవకుని నోట్లో ఉంచి ఈ లోకం కాల్సిన ఉపదేశాన్ని విడుదల చేయమని అడుగుతున్నా. పరిశుద్ధాత్మదేవాని అభిషేకం చేత నీ కుమార్ని నింపండి అయ్యా. పరిశుద్ధాత్మదేవాని కుమార్ని ప్రభుగా బహుగా వాడుకోబోతున్న విధానానికి స్తోత్రము తండ్రి. ప్రభ తండ్రి ప్రభ ఏదైతే ప్రభ నీ కుమార్ని నోటి ద్వారా వస్తున్న ప్రతి మాట అయ్యా నీకు స్తోత్రం ప్రతి ఒక్క హృదయములు నొచ్చుకోవాలి. ప్రతి హృదయము ప్రభ తండ్రి ప్రభ ఆదరింపబడాలి. ప్రతి ఒక్క హృదయము ప్రభ సరి చేయబడాలి. ప్రతి ఒక్క హృదయము సిద్ధపడాలి. ప్రతి ఒక్క హృదయము ప్రభ నీ కొరకు వైరాగ్యము కలిగి జీవించాలి అయ్యా. నీ స్తోత్రం ఏ కొరకు ప్రభ మీరు కొదువుగా ఉంటున్నారో నీ కుమారుని ద్వారా మీరు మాట్లాడబోతున్న విధానం బట్టి నీకే స్తోత్రం 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 తెలుపుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఈ సమయమందు ఫెయిత్ పెంతికోస్ట్ మినిస్ట్రీస్ అనంతపురం బ్రాంచ్ సంఘ కాపరైన దైవ సేవకులు బ్రదర్ ఎపేజ్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం విని ఆశీర్వదింపబడదుము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు ఆత్మ ఆరాధన చేత పాటల చేత మన ప్రభు అయిన యేసయ్యని ఘనపరిచి ఆత్మలో ఆనందించాము. ఈ విలువైన సమయంలో దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యూట్యూబ్ ఛానల్ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు కొంతమంది వ్యక్తులను గుర్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ పరిచయ కొరకు ప్రభు ఏం చెప్పాలి, ఈ ఆదివారపు దినమున ఏం చెప్పాలని ప్రార్థన చేస్తా ఉన్నాను.
ఆ సమయంలో దేవుడు నాకు ఒక 3 వ్యక్తులను పరిచయం చేశారు. వాళ్ళు ఎవరయ్యా అంటే లోకంలో ఉన్నవారు. అయితే ఈ 3 వ్యక్తుల్లో ప్రస్తుతం భూమి మీద ఈ 3 వ్యక్తులు లేరు, చనిపోయారు. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా గమనించండి. ఎలా చనిపోయారంటే, ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయాడు. రెండో వ్యక్తి మద్యముకు బాధిత అయి మద్యము త్రాగి చనిపోయాడు. మూడో వ్యక్తి దిగులుతో, అధిక విచారముతోనూ కుటుంబ కలహముతోనూ చనిపోయారు. గమనించండి, దేవుడు ఈ 3 వ్యక్తులను నాకు చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తుల కోసం అలా ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను. ఆ సమయంలో ఒక చిన్న భయం వేస్తా ఉందండి. కారణం ఏమిటి అంటే, విలువైన జీవితాన్ని చేతులారా పోగొట్టుకున్నారు. విలువైన జీవితాన్ని, ప్రాణాన్ని, దేవుడిచ్చిన ఒక మంచి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లేక వారు పోగొట్టుకున్నారు. నా దేవుని పిల్లలారా గమనించండి, ప్రాణం ఉన్నప్పుడే సరి చేసుకోవాలంట, చక్కబెట్టుకోవాలంట. మనం ప్రాణంతో ఉన్నప్పుడే. కానీ ఒక బాధకరమైన విషయం ఏమిటి అంటే, ఈ 3 వ్యక్తుల్లో 2 యేసు ప్రభుని నమ్ముకున్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు. అయితే ఈ బిడ్డలు కూడా లోకముదన ఆశల్లో పడి చనిపోయారు. చివరికి చావే శరణం అంటూ వాళ్ళ జీవితాలకి అదో పాతాలకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కారణం ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, హృదయంలో బాధపడతా. ఎందుకంటే దేవుడిచ్చిన అవకాశాన్ని చేతులారా చేజార్చుకున్నారు. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, ఎవరైనా సరే మనుషునికి నా దేవుడు పదే ఎందుకు నాతో ఆ విధంగా మాట్లాడారు, పదే నాకు చెప్పిన మనుషునికి మరో జన్మ లేదు, మానవునికి మరో జన్మ లేదు. అయితే మరి ఏం చేయాలి? దీపం ఉండగానే, ప్రాణం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలంట. నా దేవుని పిల్లలారా, ఈ 3 వ్యక్తుల తర్వాత ఒక సింహం కనిపిస్తా ఉంది. అయితే అక్కడ దేవుడు నాకు ఒక చిన్న మాట గుర్తు చేశాడు. ఏం గుర్తు చేశాడు తెలుసా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఒకసారి చదువుతారు చూడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, గర్జించు సింహము వల్లే ఎవరిని మృంగుతున్నా అని సాతాను గర్జించి తిరుగుతా ఉన్నాడంట. అయితే ఆ సాతాను తిరుగుతున్నప్పుడు ఈ 3 వ్యక్తులు ఎదురయ్యారేమో అనిపించింది. ఆ సాతాను తిరుగుతున్నప్పుడు ఈ 3 వ్యక్తులు కూడా కనిపించారేమో అనిపించింది. నా దేవుని పిల్లలారా గమనించండి, దీపము ఉండగానే, ప్రాణం ఉండగానే మన జీవితాలను చక్కబెట్టుకోకపోతే, ఈ రోజు వారి స్థితి అయినా లేదా రేపు మన స్థితి అయినా, మన జీవితాలు చక్క పెట్టుకోకపోతే మన స్థితి కూడా రేపు దిన అలాగే ఉంటుంది. అందుకని కారణం ఏమిటయ్యా అంటే, వీరి ఇల్లు చక్కబెట్టుకునే అవకాశం ఉన్నను చక్కబెట్టుకోలేని పరిస్థితులు. ఈనాడు అనేక మంది ప్రజల జీవితాలు చక్కబెట్టుకోవడానికి అవకాశం ఉంది, మారు మనసు పొందడానికి అవకాశం ఉంది, దేవుని ఆత్మచేత నింపబడడానికి అవకాశం ఉంది, దేవునితో కలిసి ఆత్మీయులుగాను రోషంగాను జీవించడానికి అవకాశం ఉంది. అయితే అవకాశం ఉన్నా కూడా ఈనాడు ప్రజలు ప్రపంచము, దేశం ఏమైపోతా ఉందంటే, అవకాశం ఉన్నా కూడా చక్కబెట్టుకోలేని పరిస్థితుల్లో గమనిస్తా ఉన్నారు, పయనిస్తా ఉన్నారు. కారణం ఏమిటయ్యా అంటే, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవట్లేదు. నా దేవుని పిల్లలారా, ఏ ఒక్కరైనా ఒక రోజు చనిపోవాల్సిందే. ఈ రోజు నేనైనా, రేపు నువ్వైనా, ప్రాణం అన్నది ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా అది వెళ్ళిపోతుంది. ప్రాణం అన్నది ఒక రోజు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అది. అయితే రేపన్న దినము నీది కాదు, రేపన్న దినము నాది కాదు. అందుకని నా దేవుని పిల్లలారా గమనించండి, దీపము ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. ప్రాణం ఉండగానే మన జీవితాన్ని చక్కబెట్టుకోకపోతే మన జీవితం ఏమైపోతుందో తెలియని భయంకరమైన పరిస్థితులు.
అయితే చూడండి, ఒక ఆచారం ఉందంట. ఒక ఆచారం, యూదులకి ఒక ఆచారం కలిగి బ్రతుకుతా ఉన్నారంట. యూదులకు ఒక ఆచారం అంట. ఏమిటి వారికి ఉన్న ఆచారం అంటే, అది ఎంత కరువైనా, అదెంత కష్టమైనా, అదెంత బాధ అయినా, అదెంత ఇబ్బంది అయినా, ఏమి జరిగినా సరే ఒక ఆచారాన్ని పాటిస్తారంట. ఏమిటి ఆచారం? ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ పుస్తకం 17వ అధ్యాయం 23వ వచనం. అహితోఫేలు తాను చెప్పిన ఆలోచన జరగపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతని పాతి పెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, ఈ వ్యక్తి అహితోఫేలు అనే వ్యక్తి ఇప్పుడు మాట వినలేదు. సరే ఏం చేయాలి? వచ్చాడు, ఆత్మహత్య చేసుకొని చనిపోవాలి కదా. అయితే మీరు అక్కడ గమనించగలిగితే అక్కడున్న మాట ఏంటంటే, ఇల్లు చక్కబెట్టుకొని, ఇల్లు చక్కబెట్టుకొని. ఒకసారి చదువు రాజేష్ ఆ మాట. ఇల్లు తన ఇంటికి పోయి, హల్లెలూయా, చదువు రాజేష్. తన ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. చాలు. తన ఇల్లు ఇప్పుడు చనిపోవాలనుకున్నవాడు వెళ్ళిపోవాలి, తాడు తీసుకోవాలి, ఉరేసుకోవాలి, చనిపోవాలి. మరి ఇల్లు ఎందుకు చక్క పెట్టుకుంటున్నాడు? చనిపోయే ముందు ఇల్లు బాగుండాలా? ప్రాణం పోయే ముందు, ప్రాణం పోయేటప్పుడు మంచి ఇంటిలో చనిపోవాలా? సూపర్ లగ్జరీ ఉండాలా? లేదంటే డబుల్ ఎక్స్ ఉండాలా? ఏముండాలి? ప్రాణం పోవడానికి ఏసీ ఉండాలా? లేదంటే శుభ్రంగా నీట్ గా పరిశుద్ధంగా ఉండాలా ఇల్లంతా? చూడండి, ఈ వ్యక్తి చనిపోయేవాడు సహజంగా చనిపోట్ల. యూదుల ఒక ఆచారం ఏమిటయ్యా అంటే, వీరి ఇంటిని చక్క పెట్టుకుంటారంట. వీళ్ళ హృదయం అనే ఇల్లు ప్రాణం పోతూ ఉన్నా సరే వాళ్ళ హృదయాన్ని చక్క పెట్టుకొని ప్రాణాన్ని తీసుకునే అనుభవం కలిగి ఉంటున్నారన్న. నా దేవుని పిల్లలారా గమనించండి, ఈ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటా ఉంది. ఎందుకయ్యా అంటే, చనిపోయేవాడు ఊరికే చనిపోవట్లా. చనిపోవాలంటే ఏ రైలు కింద పడాలి, ఏదో తాగాలి, ఏదో చేసుకోవాలి, ఏదో ప్రాణాన్ని వదులుకోవాలి. కానీ ఇల్లు చక్క పెట్టుకొని. ఈ మాటలు వింటున్న నా సహోదరుడా, ఈ మాటలు వింటున్న యవనస్తురాలా, ఒకసారి గమనించు. ఇల్లు చక్క పెట్టుకొని కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ప్రాణం నిన్ను విడిచిపోతుందో, ఎప్పుడైతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావో, దేవుని రాజ్యానికి సిద్ధపడే అనుభవం ఉండదు. చనిపోయిన తర్వాతే ఉంటుంది. అయితే ఈ వ్యక్తి చనిపోయే ముందు ఇల్లు చక్క పెట్టుకుంటున్నాడు. చూడండి, యూదులకున్న ఒక ఆచారం, వారు ఇల్లు చక్క పెట్టుకొని ప్రాణాన్ని కోల్పోతా ఉన్నారంట. మనం గమనించగలిగితే కారణం ఏమిటి? ఎందుకు మన ఇల్లు చక్క పెట్టుకోవాలి? ఎందుకు ఈనాడు అనేక మంది, చూడండి బైబిల్ చరిత్ర మనం గమనించగలిగితే, ఒక ఆత్మీయుడు కానీ, దేవుని నమ్మిన బిడ్డ కానీ, విశ్వాసి కానీ, యథార్థంగా ఉన్నవాడు కానీ, జీవించిన వారు కానీ, ఈ వ్యక్తిని ఒక సేవకుడు ఏదైనా చెప్పిస్తే ఇల్లు చక్క పెట్టుకునే అనుభవం కనపడదు, చక్క పెట్టుకునే ఆలోచన కనపడదు. ఎందుకయ్యా? ఆ అనుభవం లేదు కదా, ఆ ఆలోచన లేదు కదా. ఇల్లు చక్క పెట్టుకోవాలనే ఆలోచన కానీ, అనుభవం కానీ ఇక్కడ కనిపించట్లేదు. నా దేవుని పిల్లలారా గుర్తు పెట్టుకోండి, రేపన్నది నీది కాదు, రేపన్నది నాది కాదు. ఈ మాటలు చెప్తున్న నేనైనా, ఈ మాటలు వింటున్న మీరైనా, రేపన్న దినము మనది కాదు. అయితే మన దీపం ఉండగానే, మన ప్రాణం ఉండగానే మన ఇంటిని, మన హృదయం అనే ఇంటిని చక్క పెట్టుకోవాలి. ఈ మాటలు వింటున్న సహోదరులారా, చక్క పెట్టుకోకపోతే భయంకరమైన పరిస్థితిని అనుభవించాల్సి వస్తుంది. ఎదుర్కోవడం కాదు, అనుభవించవలసి వస్తుంది. ఏ వ్యక్తి అయినా సరే, ఈ మాటలు వింటున్న సేవకులైనా, విశ్వాసులైనా, ఈ ఆదివారపు దినమున నువ్వు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నావో నాకైతే తెలియట్లా. నువ్వు ఏ అనుభవంలో ఉంటున్నావో, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటున్నావో తెలియట్లేదు. అయితే నా దేవుడు చెప్తున్న మాట, నీ ఇంటిని చక్క పెట్టుకో. నీ ఇంటిని చక్క నీ ఇంటిని చక్క పెట్టుకోకపోతే దీని పరిణామం భయంకరం. నీ ఇల్లు శుభ్రపరచకపోతే, నా దేవుని పిల్లలారా చూడండి, ఎందుకు ఇంత విషయానంటే ఒకసారి మూలవాక్యం చదువుకుందాం. రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో
హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆ, ఆమోజు కుమారుడును ప్రవక్తలైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, చాలు రాజేష్. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, ప్రవక్త వచ్చాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాట చెప్తున్నాడు. ఏమని? నీవు మరణం అవుతున్నావు, నువ్వు చనిపోతా ఉన్నావు. మరణం రాని మనిషి అన్న వారు ఎవరైనా ఉన్నారా? ప్రాణం పోని మనిషి అన్న వారు ఎవరైనా ఉంటారా? నా ప్రాణం చనిపోదు, నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తుంది, అంతస్తులు ఉన్నాయి, నాకు అన్ని తెలుసు, నాకు అన్ని రంగాల్లో నేను ఆరుచేరి ఉన్నానన్న వారు ఎవరైనా ఉన్నారా? బిల్ గేట్స్ అయినా, రిక్షా వాడైనా ఒక రోజు ప్రాణం వెళ్లాల్సిందే. వాడి ధనవంతుడు కానీ, శ్రీమంతుడు కానీ, పేదవాడు కానీ, ఆడుకునేవాడు కానీ, లేనివాడు కానీ, ఎవడైనా సరే ఒక రోజు ప్రాణం వెళ్ళిపోవలసిందే. అయితే ప్రవక్త చెప్తున్న మాట, మరణం అవుతున్నావు కనుక నువ్వు బ్రతకవు, అయితే నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పిన మాట యెషయా ప్రవక్త ద్వారా ఆ రాజుకి సెలవు ఇచ్చినప్పుడు, చూడండి నా దేవుని పిల్లలారా, ఈనాడు ఆ రాజుతో కాదు మాట్లాడిన మాట, ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు సరి చేసుకో. ఎలా సరి చేసుకోవాలి ఇల్లు? మరణమయ్యాడు ఎలాగ మరణమవుతారు కదండి, చనిపోయేవాడు ఎలాగ చనిపోతాడు, ఎలా చక్కబెట్టుకోవాలి? చూడండి, చనిపోయే ముందు, ప్రాణం పోయే ముందు నీవు నెమ్మది గలవాడివై సమాధిలోనికి చేరదువు. అంటే పూర్ణ శాంతి కలిగిన వాడవై, పూర్ణ నెమ్మది కలిగిన వాడవై, పరిపూర్ణత కలిగిన వాడవై నువ్వు సమాధిలోనికి చేరుదువు, సమాధిలోనికి వెళ్ళదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు అలాంటి అనుభవంలో ఎవరైనా సమాధిలోనికి వెళ్తున్నారా? నువ్వు నెమ్మది కలిగి వెళ్తున్నావా? నేను దేవుని ఎదుట నిందారహితుడిని, దేవుని ఎదుట యథార్థవంతుడిని, నాలో ఏ మచ్చైనా కానీ, నాలో ఏ బలహీనత అనేది ఏది లేదు, నా దేవుని దృష్టికి పరిపూర్ణత చెందిన వాడై నా ప్రాణం విడిచిపెడుతున్నానని చనిపోతున్నారా? ఎంతో మంది పరిశుద్ధులు, ఎంతో మంది భక్తులు, ఎంతో మంది దేవుని పిల్లలు ఆఖరి క్షణంలో ప్రాణం పోయేటప్పుడు కృంగిపోయి బాధపడుతూ, వేదన పడుతూ ప్రాణాలు విడిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది ఆఖరి క్షణంలో ప్రాణం పోతున్నప్పుడు ఏంటి పరిస్థితి? మాటలు ఆలోచిస్తున్న నా దేవుని పిల్లలారా మీరు గమనించండి. అయితే ప్రాణం పోతున్నప్పుడు నెమ్మది కలిగి ప్రాణం పోవాలి, చనిపోవాలంట. ఒకసారి చూడండి, యోబు పుస్తకం 5వ అధ్యాయం 26వ వచనం. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడనై నీవు సమాధికి చేరదవు. ఎలా చేరుతున్నావు? పూర్ణ వయసు అంటే చూడండి, పూర్ణగా అంటే మన ఆత్మకి నెమ్మది ఉందా? మన ఇంటికి నెమ్మది కలిగి చనిపోతున్నారా? మన ఇంటికి చెక్క పెట్టుకొని చనిపోతున్నామా? మన ఇల్లు బాగు చేసుకొని చనిపోతున్నామా? ఈనాడు అనేక మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఎలా కోల్పోతున్నారు? ఏదో ఒక కొదవ, ఏదో ఒక వేదన, ఏదో ఒక సమస్య, ఏదో ఒక నిట్టూర్పు, ఏదో ఒకటి మనిషిని వేధిస్తూ నడిపిస్తున్న భయంకరమైన దినాలు. అయితే నా దేవుని పిల్లలారా, అందుకని నా దేవుడు నాకు తెలియచేసిన, నాకు నా హృదయంలో కలిగి చేసిన ఆలోచన ఏంటంటే, ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడయ్యా? నువ్వు ప్రాణాలతో ఉన్నప్పుడే, నువ్వు భూమి మీద ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే, నువ్వు కృపాకాలంలో ఉన్నప్పుడే, దేవుడు దొరకు కాలమందునే నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకోకపోతే పరిస్థితి భయంకరమైనగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, అయితే ఎలా చక్కబెట్టుకోవాలి ఒక మనిషి ఇంటిని? ఒక వ్యక్తి ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలి? సహజంగా మనం ఆలోచన చేయగలిగితే, ఎక్కడికైనా ఒక 10 రోజులు ఏదైనా ఊరికి వెళితే, ఎక్కడైనా ఊరు వెళ్ళి రాగలిగితే వచ్చిన వెంటనే మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? మనం ఏ పని చేస్తాం? రాగానే ఎక్కడికో వెళ్ళొచ్చాము, రాగానే ఏం పని చేస్తాం చెప్పండి? చూడండి, రాగానే ఎక్కడికైనా అంటే మన హృదయాన్ని ఎలా చెక్కబెట్టుకోవాలి, మన ఇంటిని ఎలా చెక్కబెట్టుకుంటే ఎలా చేసుకోవాలో దేవుడు నాకు చెప్పిన ఆలోచన ఏంటంటే, ఒక మనిషి ఏదైనా ఊరికెళ్ళి రాగానే ఏం చేస్తాడో తెలుసా? తలుపులు తీస్తాడండి. గేట్ ఓపెన్ చేస్తాడు, లేదా డోర్ ఓపెన్ చేస్తాడు, తలుపు తీస్తాడు. నా దేవుని పిల్లలారా, నీ హృదయం అనే ఇల్లు చక్కబడాలంటే ముందు నీ హృదయాన్ని తెరిచి ఉంచాలి.
నీ హృదయాన్ని తెరిచి ఉంచాలి. కారణం ఏంటో తెలుసా? అందుకనే ప్రకటన పుస్తకంలో ఒక మాట మనం చూడగలిగితే 3వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, పలుమారులు ప్రభు అయిన యేసయ్య తలుపు వద్ద నిలుచుని, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటాడు. పలుమారులు యేసు ప్రభు ఆయన తలుపు తట్టుతున్నాడంట. మన హృదయం అనే తలుపు తట్టుతూ ఉన్నాడు. పలుమారులు ఇక్కడైనా తీస్తాడేమో అని. చూడండి ఒకసారి ఆ మాట చదువుతారు. 3వ అధ్యాయం ప్రకటన పుస్తకం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయుదును. హల్లెలూయా. హల్లెలూయా. మనకి గమనించాల్సిన మాట ఏంటంటే, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఈ మాటలు వింటున్న సహోదరులారా, నా దేవుని పిల్లలారా, ఎంతమంది ఈ రోజు దేవుడు తలుపు తట్టినప్పుడు తెరిచిన అనుభవం, ఎంతమంది ఈ రోజు దేవుడు తలుపు తట్టినప్పుడు లోబడిన అనుభవం, ఎంతమంది ఒక హృదయాన్ని దేవుడు దర్శించినప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు, ఒక వ్యక్తితో దేవుడు తెలియచేసినప్పుడు ఎంతమంది ఆ విధంగా జీవించడానికి వాళ్ళ హృదయం అనే తలుపు తెరుస్తున్నారు. ఈనాడు క్రైస్తవ సమాజమైన దేవుని పిల్లలైనా సంఘాలు నడిపిస్తున్న కాపరులైనా ఎంతమంది తలుపు అనే హృదయం అనే తలుపు తీయగలుగుతున్నారు? ఒకసారి గమనించండి నా సహోదరులారా, నా తల్లిదండ్రులారా, ఈ మాటలు వింటున్న దైవ సేవకులారా, దేవుడు తలుపు తట్టుచున్నప్పుడు ఎంతమంది మనం తీసే అనుభవంలో ఉన్నాం. అనేక మంది వారే వాళ్ళ హృదయానికి దేవునికి అడ్డుగా ఉంటున్నారంట. తలుపు తట్టినా కూడా తీయలేని పరిస్థితుల్లో సందర్భంలో బ్రతుకుతా ఉన్నారంట. తలుపు తట్టుతూ ఉన్నా కూడా వాళ్ళ హృదయాలు కఠినం చేసుకుంటా ఉన్నారంట. ఇదిగో నేను నీ యొద్ద తలుపు తట్టుచున్నాను. ఒకనాడు ఖచ్చితంగా ఈ మాట అడుగుపోతా ఉన్నాడు. నేను సహోదరుడా, ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి గమనించండి. యేసు ప్రభు ఒక రోజు ఈ మాట ఖచ్చితంగా నిన్ను అడుగుపోతా ఉన్నాడు. ఒకసారి మేల్కొకపోతే, ఈ మాటలు విన్న తర్వాతైనా నువ్వు ఒక తీర్మానం కలిగి బ్రతకకపోతే, జీవించకపోతే, గుర్తుపెట్టుకో, మానవునికి మరో జన్మ లేదు, మనుషునికి మరొక జన్మ లేదు. ఈ ప్రాణం ఉండగానే యేసు ప్రభు తలుపునద్ద నిలిచి తలుపు తట్టుచున్నాడు. నీ హృదయాన్ని పలుమారులు తట్టుతూ ఉన్నా కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకున్న పరిస్థితులు, తలుపు తీయలేని అనుభవం. ఎందుకని నువ్వు తలుపు తీయట్లేదు? ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకని నువ్వు దేవుణ్ణి ఎందుకు పలుమార్లు తట్టినా కూడా కఠినపరుచుకుంటున్నావు? నీవే దేవునికి తలుపు తీయకుండా అడ్డుగా నిలబడినావు. ఒక ఇంటికెళ్ళి పలుమార్లు ప్రభు తలుపు తట్టాడంటండి. ఒక ఇంటికెళ్ళి పలుమార్లు తలుపు తడితే వారు పడుకొని ఉందంట, తలుపు తీయట్లేదంట. ఆయన తలుపు తట్టి ఎదురు చూసి తలుపు తట్టి ఇక ఎంతసేపుకి లేవకపోతే వెళ్ళిపోయాడంట. ఎంతసేపుకి ఎన్నిసార్లు తట్టినా, ఎంతసేపు తడుతూ ఉన్నా ఆమె లేచేదంట. చూడండి పరమగీతాలు 3వ అధ్యాయం 2వ వచనం. నేను ఇప్పుడే లేచెదను. మొదటి వచనం నుంచి చూడు రాజేష్. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. చాలు. చూడండి ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, సలోమిచ్చి తలుపు తట్టున్నప్పుడే పరుండి ఉంది. అయితే చూడండి ఆయన తలుపు తట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈమె నేను వెతికినను దొరకలేదు. సహోదరుడా, నీ ప్రాణం ఉండగానే నువ్వు తలుపు తీయకపోతే తర్వాత నీ ప్రయోజనం, నువ్వు వెతికినను నీ జీవితం వ్యర్థం.
ఆయన తలుపు తట్టినప్పుడు నీ హృదయము తలుపు తట్టినప్పుడు నువ్వు తీయకపోతే వెతికినను దొరకలేదు. తలుపు తట్టుతున్నప్పుడు తీయలేదు ఈమె. తలుపు తట్టుతున్నప్పుడు ఈరోజు తీయట్లేదు సహోదరుడా. తలుపు తట్టుతున్నప్పుడు తీయట్లేదు సహోదరులారా, నా తల్లిదండ్రులారా. తలుపు తట్టుతున్నప్పుడు ఎందుకు నువ్వు తెరవట్లేదు? తలుపు తట్టి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి అంటా ఉన్నారు, నేను వెతికినను, నేను చూచినను, నేను పట్టణంలోనికి పోయినను, నేను అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఎక్కడ ఆయన దొరకట్లేదు. వెతుకు కాలమందు నువ్వు తట్టినప్పుడు తీయగలిగితే నీ జీవితానికి మేలు కలుగుతుంది. అయితే చూడండి, ఈమె అంటా ఉంది, నేను వెతికినను దొరకట్లేదంట. మరి తట్టినప్పుడు ఏం చేసావు? ఏ మత్తులో ఉంటా ఉన్నావు తట్టినప్పుడు? ఏ బలహీనతల్లో ఉంటానో తట్టినప్పుడు? ఏ హృదయాన్ని ఏ విధంగా నువ్వు కఠినం చేసుకొని ఉన్నావు తలుపు తట్టినప్పుడు? ఏ ఐహికమైన విచారంలో ఉంటా ఉన్నావు? ఏ బలహీనతల్లో పడి ఉంటా ఉన్నావు? తలుపు తట్టినప్పుడు తీయకుండా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నేను వెతికినను దొరకట్లేదు అంటున్నాడు. నా సహోదరులారా, దీనికి రీజనబుల్ ఒకటే కారణం, ఒకటే నిర్లక్ష్యం. నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఈరోజు మానవుడు నిర్లక్ష్యం కలిగి బ్రతుకుతా ఉన్నాడండి. మనిషి కానీ చూడండి, ఆత్మీయుడు కానీ ప్రజలు కానీ ఎలా బ్రతుకుతున్నారంటే ఒక నిర్లక్ష్యం. ఎందుకో తెలుసా? ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయడు, రేపు చేద్దాంలే అనుకుంటాం. ఈరోజు చేయాల్సిన పని ఎల్లుండి చేద్దాంలే అనుకుంటాం. కారణం ఒక నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఏమైతుందంటే నువ్వు నీ హృదయమైన తలుపు తీయకుండా ఎంత కాలం అయితే నిర్లక్ష్యం చేస్తున్నావో నీ ఆత్మకు నష్టం కలగబోతా ఉంది. నీ ప్రాణానికి కాదు, నీ ప్రాణం ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉంటావు, నీ ఆత్మకు నష్టం కలగబోతుంది. కారణం ఏంటంటే నీ నిర్లక్ష్యమైన స్వభావం. ఈనాడు అనేక మంది ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈనాడు అనేక మంది ప్రాణాలు నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. కారణం ఏమిటి? ఆయన తలుపులతో తట్టుతూ ఉన్నా కూడా నిర్లక్ష్యం కలిగి ఉంటా ఉన్నావు. చూడండి, కొంతమంది దేవుడిని నిర్లక్ష్యం చేశారంట, కొంతమంది దేవుడిని నిర్లక్ష్యం చేశారంట. ఎలా చేశారు నిర్లక్ష్యం? ఒకసారి చదువుతారు చూడండి, సంఖ్యాకాండం 11:20. ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిరనుకుంటిరి. చాలు రాజేష్. యెహోవాను నిర్లక్ష్యము చేసి, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కాదండి, ఈనాడు ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలు ఎంతో మంది కూడా దేవుని నిర్లక్ష్యం చేసిన పరిస్థితులు, నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు, మనుషులను లక్ష్య పెడుతున్నారు. దేవాది దేవుని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దేవుడు మనకి ప్రాణాన్ని ఇచ్చి, దేవుడు మనకి ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, సజీవ లెక్కలో ఉంచి, మన అవసరతలు అక్కడికి తీర్చి మనకు ఒక స్థితిని కలిగేస్తారు. దేవుణ్ణి ఈరోజు నిర్లక్ష్యపరుస్తున్న అనుభవాలు. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, నిర్లక్ష్యపరుస్తున్న అనుభవాలు. నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఎవరిని? దేవాది దేవుని నిర్లక్ష్యం చేశారు. తర్వాత ఎవరు చేస్తున్నారు? తండ్రిని నిర్లక్ష్యం చేశారంట, సేవకుని నిర్లక్ష్యం చేశారంట. సేవకుని చూడండి, మీకా పుస్తకం 7:6. మీకా పుస్తకం 7:6. మీకా పుస్తకం 7:6. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల మీదికి, కోడలు అత్త మీదికి లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. చాలు రాజు. అక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపరుస్తున్నాడు. కుమారుడు అంటే ఈనాడు తండ్రి ఎవరు? ఆత్మీయ తండ్రి సేవకుడు. ఈనాడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యం చేస్తున్నాడంట. తండ్రిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఎందుకని ఆ వెళదాములే, ఎందుకని ఆ చేద్దాం, ఎందుకని అలాగే చెప్తుంటారు, ఎందుకని మనం ఇవ్వాలి, ఎందుకని మనం ప్రార్థించే, ఎందుకని అంటే చూడండి, ఏ కోరిక ఏ అనుభవాలు తీసుకున్నా కుమారుడి ఒక హృదయంలో
ఉన్న లక్షణం నిర్లక్ష్యం. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. సేవకులు నిర్లక్ష్యం చేయలేరా? దేవాది దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారంట. అందుకే ఈ మాటలు వింటున్న నా దేవుని సేవకులారా, చూడండి, ఈనాడు అనేక సంఘాల్లో, అనేక ప్రాంతాల్లో సేవకుల్ని మన ఒక్క చోటే కాదు, మనం ఉంటున్న చోటు కాదు, మన పట్టణంలో కాదు, మన ప్రాంత ప్రపంచంలోనే సహనం. ఇది సహజం. ఎందుకయ్యా అంటే ఈనాడు అనేక ప్రాంతాల్లో సేవకుల్ని ఏం చేస్తారంటే నిర్లక్ష్యపరుస్తున్నారంట. యేసు ప్రభు తలుపు తడితే నిర్లక్ష్యం చేశారు, యెహోవాని నిర్లక్ష్యం చేశారు, ఈనాడు తండ్రిని నిర్లక్ష్యం చేశారు. బాధపడకండి సేవకులారా, ఈ మాటలు వింటున్న దైవజనులారా, నిర్లక్ష్యం చేస్తున్నారని బాధపడి సంతోషించే గంతులు ఏంటి? కారణం ఏమిటయ్యా? నిన్నే చేశారు ప్రభా, నేనే పాటి వారిని. దేవాది దేవుడు నిన్న కాదయ్యా, నాకు రూపాన్ని ఇచ్చారు, నాకు జీవాన్ని ఇచ్చి నిన్నే చేశారు, నాకు ఒక రూపాన్ని ఇచ్చిన నిన్నే చేశారు, నాకు ఒక స్థితినిచ్చి నిన్నే చేశారు. నన్ను చేస్తే నేనే పాటి వాడిని అయ్యా, నేనెంతయ్యా? అయితే బాధకరమైన విషయం ఏంటంటే కుమారులు తండ్రిని నిర్లక్ష్యం చేశారంట, దేవుని పిల్లలు దేవుని నిర్లక్ష్యం చేశారంట. సహోదరుడా, దేవుడు తలుపు తట్టినప్పుడు నువ్వు తీయకపోతే, నీ హృదయం అనే తలుపు తీయకపోతే నీ జీవితంలో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. కారణం, మనిషికి మరో జన్మ లేదు. చూడండి, ఏం నిర్లక్ష్యం చేశారు? దేవుని నిర్లక్ష్యం చేశారు, తండ్రిని నిర్లక్ష్యం చేశారు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళగలిగితే ఇంకా నిర్లక్ష్యం చేశారో తెలుసా? నెహెమ్యా గ్రంథం 13:17 నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది, విశ్రాంతి దినములు నిర్లక్ష్యపరిచిరి. విశ్రాంతి దినాన్ని అనేక నిర్లక్ష్యపరిచారంట. ఫోన్ చేయాలి, వస్తున్నారా 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 వస్తున్నారా, సిద్ధపడ్డారా, రెడీ అయ్యారా, ఆటో ఎక్కారా? సేవకుడికి ఒకటికేనా బాధ్యత? విశ్రాంతి దినం దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పని చెయ్యకూడదు. ఏం చెప్పాడు? నువ్వు దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి మహింపరచాలని చెప్పాడు. కానీ ఆ విశ్రాంతి దినం ఏంటంటే నిర్లక్ష్యమైన ఒక భయంకరమైన ఒక విధంగా ఒక దరిద్రపు మనసు. అది దేవుణ్ణి ఘనపరచడానికి నిర్లక్ష్యం చేసే స్వభావం ఒక దరిద్రం. ఎందుకో తెలుసా? ఆ రోజే మటన్, ఆ రోజే చేపలు, ఆ రోజే పనులు, ఆ రోజే కట్టాలి, ఆ రోజే పోవాలి, ఆ రోజే తిరగాలి, ఆ రోజే నిలబడాలి, ఆ రోజే. ఒక వ్యక్తి సరుకులు పెరాలంటే ఆధారం పోవాలి, ఒక వ్యక్తి ఏదైనా షాపింగ్ చేయాలంటే ఆధారం పోవాలి, ఒక వ్యక్తి డబ్బులు పెట్టాలంటే ఆధారం, ఒక వ్యక్తి చూడండి ఆదివారమే నిద్ర లేవరు. ఆదివారమే ఏం చేస్తుంటే ఒక నిర్లక్ష్యం. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు వేకునే లేయాలి కదా, మన ప్రభుని స్తుతించాలి కదా అని ఒక అనుభవం ఉండదు. ఎప్పుడో 9ంటికి లేస్తారు, 11ంటికో రెడీ అవుతారు. అవును ఆమె అన్నప్పుడు వెళ్ళి చివరిలో కూర్చుండే అనుభవాలు. సేవకుడుగా దేవుడు వచ్చి కూర్చొని సింహాసనం మీద, సంఘంలో దేవుడు కూర్చొని సింహాసనం మీద ఎదురు చూస్తూ ఉంటే, అయితే ఈ నిర్లక్ష్యం స్వభావం కలిగిన మనుషులు ఏం చేస్తారో తెలుసా? ఈ విశ్రాంతి దినాన్ని, ఈ ఆదివారపు దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ బ్రతుకుతున్నారంట. నిర్లక్ష్యపోతే అనుభవం తెలుసా? ఎందుకంటే మన జీవితంలో ఆ వైరాగ్యం ఉండట్లేదు, ఆ భారం ఉండట్లేదు. ఆ వైరాగ్యము, ఆ భారం లేకుండా మన జీవితాల్లో నిర్లక్ష్యం చేసే అనుభవం కలిగి బ్రతుకుతా ఉన్నారంట. ఈ మాటలు ఆలకిస్తున్నా నా దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నువ్వు నిర్లక్ష్యం స్వభావాన్ని విడిచిపెడతావో నీ జీవితంలో ఆత్మకు మేలు జరగని ఆస్కారం, నీ ఆత్మకు మేలు జరగని ఆస్కారం లేదు. ఎందుకో తెలుసా? దేవుడిని హృదయం వద్ద నిలబడి తలుపు పలుమార్లు తట్టుచూ ఉన్నా ఆ తలుపు తీసే అనుభవంలో లేకపోతున్నాం. తలుపు తట్టుతా ఉన్నాడు. అయితే విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసిరి, అనేక మంది సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు. ఆదివారం నిర్లక్ష్యం చేసావు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసావు. యేసు ప్రభు తలుపు యొద్ద నిలబడి తలుపు తట్టుతూ ఉంటే నిర్లక్ష్యపరుస్తున్నారంట. ఈ మాటలు వింటున్నా దేవుని పిల్లలారా, నువ్వు దేవుని నిర్లక్ష్యపరిచే అనుభవంలో ఉంటున్నావా? దేవుని నిర్లక్ష్యం చేసే అనుభవంలో ఉంటున్నావా? తండ్రిని, సేవకుని నిర్లక్ష్యం చేసే అనుభవంలో ఉంటున్నావా? ఆదివారం విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేసే అనుభవంలో ఉంటున్నావా? లేదంటే సహవాసాన్ని నిర్లక్ష్యం చేసుకునే అనుభవంలో ఉంటున్నావా? గుర్తుపెట్టుకో, మొదట దేవుని నిర్లక్ష్యం చేస్తాడు,
తర్వాత సేవకుని నిర్లక్ష్యం చేస్తాడు, తర్వాత సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. సంఘం లేదనుకో, మంత్రం లేదనుకో ఏం చేస్తావు? ఏ 11ంటికో స్నానం చేస్తావు, ఏ 12ంటికో సాపేసుకొని కూర్చుంటావు. ఎందుకని? ఎవరు చూస్తున్నారు? ఒక నిర్లక్ష్యపు అనుభవం. ఆ నిర్లక్ష్యాన్ని చూడండి బాగా గుర్తు. ఈ నిర్లక్ష్యం ఎక్కడిదంటే సాతాను వస్తువు. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ నిర్లక్ష్యం ఎక్కడిదయ్యా అంటే సాతాను యొద్ద నుంచి వచ్చింది. మేల్కొని లేచి తరపడి ఈ రోజు విశ్రాంతి దినమని భయం కలిగి వణుకుతోను భక్తితోను ఆదివారపు దినమున కూర్చొని ఆరాధన చేసే అనుభవం లేదు. ప్రతిరోజు సహవాసంతో కలవాలనే ఆలోచన లేదు. అయితే దీని పరిణామాన్ని ఒక రోజు ఎదుర్కొంటాం. నోవాహు దినాల్లో కూడా నిర్లక్ష్యం చేశారు ప్రజలు. నోవాహు దినాల్లో కూడా నిర్లక్ష్యం చేశారు. ఎన్నిసార్లు చెప్తున్నా నవ్వుకుని హేళన చేశారు. వాళ్ళు అలాగే చెప్తుంటారు అనుకున్నారు. ఈ మాటలు ఇంతే అనుకుంటా ఉంటారు. ఈ వారం గడుస్తుందే, అయిపోయింది సబ్జెక్ట్ ఇంకా అనుకుంటా ఉంటారు. ఆదివారం అయిపోయింది కదా, సబ్జెక్ట్ అయిపోయింది అంటే ఆదివారానికే యూట్యూబ్ పరిచర్య అనుకుంటున్నారు. ఈ ఆదివారానికే ఈ సబ్జెక్ట్ సోమవారానికి కాదు. ఈ రోజే ఎప్పుడు మధ్యాహ్నం దాకా లేదా రాత్రి దాకా అయిపోయిందా, సబ్జెక్ట్ అయిపోయింది. మరలా యథావిధి చదపదం. నష్టం నీ ఆత్మకి, నష్టం నీ ఆత్మకి. సహోదరులారా, నా దేవుని పిల్లలారా, ఒకసారి గమనించండి. అందుకని దేవుడు నాకు తెలియచేసిన మాట, నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇల్లు చక్కబెట్టుకోవాలంటే ఏం చేయాలి? తలుపు తీస్తే కదా నువ్వు చక్కబెట్టుకోండి. ముందు తలుపే తీర్చా. తలుపు తీసి నువ్వు ఇంట్లోకి వెళితే కదా నువ్వు చేతి తీసుకుంటేది. నువ్వు ఇంట్లోకి వెళితే తలుపు తీసి ఇంట్లోకి వెళితే కదా నువ్వు శుభ్రం చేసుకుంటేది, సరి చేసుకుంటేది. ఇంట్లోకి వెళితే కదా ఆ ఇల్లంతా శుభ్రపరచుకొని నువ్వు ఉండడం. తలుపే తీయకపోతే నీ ఇంటిని ఎప్పుడు చక్కబెట్టుకుంటా? నువ్వు ఇలాంటి నిర్లక్ష్యం స్వభావం కలిగి ఉంటే ఎప్పుడు నీ జీవితంలో ఒక మార్పు, ఎప్పుడు మన జీవితంలో ఒక మార్పు కలుగుతుంది? ఆదివారం అయిపోయింది అనగానేనా దేవుని వాక్యం ఉన్నంతసేపు వైరాగ్యమా? బాధ ఉన్నంతసేపైనా, సమస్య ఉన్నంతసేపైనా, కష్టం ఉన్న అయితే ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా గమనించండి. ఇవన్నీ కొంతకాలమే. ఈ భూమి మీద కొద్ది రోజులే. ఈ భూమి ఒక రోజు చాప చుట్టుబడినట్టుగా చుట్టుబడిపోతా ఉంది. అందుకని ఈ మాటలు చెప్తున్న నా దేవుని పిల్లలారా, మీ హృదయాన్ని చక్కబెట్టుకోండి. మీ తలుపు తెరవండి. మీ హృదయం అనే తలుపు తెరవండి. నా దేవుడు తట్టుతున్నాడు. ఈ రోజైనా ఈ క్షణమైన నీ తలుపు, నీ హృదయం అనే తలుపు తెరవగలిగితే, నీ హృదయాన్ని ఈ రోజైనా నువ్వు చక్కబెట్టుకోగలిగితే, నా దేవుడు ఎంత వేదంతో నీకు చెబుతుండగా, తెలియచేస్తుండగా ఈ మాటలు ఆలోచిస్తున్నా నా దేవుని పిల్లలారా. నోవాహు దినాలలో ఎన్నిసార్లు చెప్పినా, ఎంత తెలియచేసినా వారి యొక్క నిర్లక్ష్య స్వభావము ఆ నీటిలో మునిగిపోయారు, శవాలుగా తేలిపోయారు. ఈనాడు నువ్వేమో మరి ఈ మాటలు వింటున్నా దేవుని పిల్లలారా, ఈ నిర్లక్ష్య స్వభావాన్ని నువ్వు తీసుకోగలిగితే, ప్రభు పలుమారులు నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నప్పుడు నువ్వు చక్కబెట్టుకోకపోతే, నువ్వు తలుపు తీయకపోతే నీ జీవితానికి, నీ ఆత్మకు నష్టం కలగబోతా ఉంది. అందుకనే చూడండి, ఒక మాట చదువుకుందాం. నిర్లక్ష్యము తీసివేయాలి. నువ్వు ముందు నీ హృదయమైన తలుపు తెరవాలంటే ఈ నిర్లక్ష్యమైన స్వభావాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే నీ ఆత్మకు నష్టం కలగబోతా ఉంది. మనిషికి మరొక జన్మ లేదు. చూడండి, లూకాసు వర్తమానం 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి. చూడండి, ఈ మాటలు వింటున్నా దేవుని పిల్ల. ఇల్లు ఊడ్చి నువ్వు తలుపు తెరవగలిగితే, చూడండి, హృదయాన్ని ఎలా చెక్కబెట్టుకోవాలంటే ముందు తలుపు తీయాలి. నీ హృదయం అనే తలుపు తెరవాలి. రెండోదిగా ఇల్లు ఊడ్చి. ఇల్లు ఊడడానికి ఏం ఉపయోగిస్తారు? సహజంగా చీపురు.
ఇల్లు ఊడ్చడానికి సహజంగా ఉపయోగించే వస్తువు ఏది అంటే చీపురు. అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఒక స్త్రీ తలుపు తీసి, చూడండి, ఈమె తన హృదయం అనే తలుపు తీసి ఇల్లు ఊడుస్తా ఉందంటండి. ఏమితో ఊడ్చింది? చీపురు తీసుకొని ఊడుస్తా ఉంది. కారణం చూడండి, దేవుడు నాకు తెలియచేసిన మాట ఏంటంటే, చీపురు అంటే దేవుని వాక్యము. ఇల్లు ఊడ్చడానికి చూడండి, భూ సంబంధమైన ఇల్లు, ఇహలోక సంబంధమైన గృహము, ఈ భూమి మీద ఉన్నంత వరకు ఉన్న ఇల్లు ఊడ్చడానికి చీపురు కావాలి. నీ హృదయమైన ఇల్లు ఊడ్చాలంటే, నీ హృదయమైన ఇల్లు ఊడ్చడానికి ఏం కావాలి? దేవుని వాక్యము. చీపురు అంటే దేవుని వాక్యము. అయితే ఈ వాక్యపు వెలుగులో నా బ్రతుకును సరి చూసుకోవాలి నిలబడి. ఈ వాక్యపు వెలుగులో ఎక్కడ డస్ట్ ఉందో, ఎక్కడైతే ఇంకా నువ్వు ఈ ఇల్లును ఊడ్చలేదు, నా హృదయాన్ని ఊడ్చలేదు, సరి చేసుకోవాలి వాక్యపు వెలుగులో. ఈనాడు చాలా మందికి వాక్యం తెలియదు. అంటే కొంతమంది అనుకుంటారు, వాక్యం తెలియకపోవడం ఏంటి, నేను 100 సార్లు చదివాను కదా, వాక్యం తెలియకపోవడం ఏంటి, నాతో బైబుల్ ఉంది కదా, వాక్యం అనగానే ఏదో బైబుల్ నాతో ఉంది అనుకుంటా. వాక్యం అనగానే ఒక సేవకుడు చెప్పాడు 75 సార్లు చదివానని, ఇంకో విశ్వాసం చెప్పింది నేను 50 సార్లు, ఇంకొక ఆయన చెప్పాడు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, దీని అర్థం ఇల్లు ఊడ్చి చీపురు అంటే దేవుని వాక్యాన్ని చదవడం కాదు. దేవుని వాక్యం మాట ఉంది, బీరువా మీద పెడతాం కదా, మరలా ఆదివారం తీస్తాం కదా. నేను వాక్యం అంటే బైబిల్ కాదు చెప్తా ఉండేది. చూడండి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న అనుభవం కావాలి. దేవుడు మనతో మాట్లాడే అనుభవం. వాక్యం అనగానే నేను ఎన్నిసార్లు చదివాను కాదు. వాక్యం అనగానే లేదంటే మాత్రం ఉంది, పరిశుద్ధ గ్రంథం ఉంది, ఇండెక్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది కాదు, రకరకాలు కాదు. అయితే వాక్యం అనగా, ఈ వాక్యం అనేది దేవుడు నీతో మాట్లాడుతూ ఉండాలి. నీ హృదయాన్ని నువ్వు వాక్యము ద్వారా శుద్ధి చేసుకుంటా ఉండాలి. దేవుడు మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి. ఈనాడు క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలు, దేవునితో మాట్లాడే అంత సమయం ఉందా? దేవుడు మీతో మాట్లాడేంత సమయం మీకుందా? అంత అనుభవం, అంత సమయము, అంత ఆస్కారం ఉందా? ఎందుకంటే బిజీ కదా మనం, ఎందుకంటే సమయం లేదు కదా. దేవుడు మాట్లాడేంత వరకు ఉంటుందా మనకి? దేవుడు అదే ఒక పనికి మాలినోడితో మాట్లాడాలంటే గంటలు ఉంటుంది కానీ, అదే ఒక సమయం ఎవరితో గడపాలంటే గంటలు ఉంటుంది కానీ, అదే ఏదైనా చూడాలంటే గంటలు టైం ఉంటుంది కానీ, ఎక్కడ తిరగాలంటే ఉంటుంది, ఏదైనా పని చేసుకోవాలంటే ఉంటుంది, ఏదో కొనాలంటే ఉంటుంది, ఏదో కట్టాలంటే టైం ఉంటుంది కానీ, దేవునితో వాక్యము, ఆది అంతా వాక్యం ఉంటుంది, వాక్యమే దేవుడై ఉంటాడు. ఆ దేవునితో మాట్లాడే అనుభవానికి సమయం ఉంటుందా? టైం ఉంటుందా? సమయం లేదు, టైం లేదు. ఎందుకు? చదవడానికే టైం లేదు. దేవుడు మనతో మాట్లాడే అంత అనుభవం ఉందా? చూడండి, 12 మంది 12 అనుభవాలతో బ్రతుకుతా ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే దేవుని పిల్లలే. ఎవరు వీళ్ళంతా అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళు. ఎవరు వీళ్ళంతా అంటే పలుమార్లు వాక్యాన్ని చెప్పి చదివిన వాళ్ళే. అయితే చెప్పకుండా చదువుతారు కొన్ని మందిరాల్లో బైబుల్ వాక్యం రెఫరెన్స్, రెఫరెన్స్ ఏదో ఇంకా చెబుతా ఉంటాం. రెఫరెన్స్ ఎక్కడుందని సేవకుడు ఎదుగుతా ఉంటాడు, ఎత్తగా చదువుతుంటారు. మంచిదే, సంతోషమే. అయితే నీకు ఉండాల్సిన అనుభవం ఏంటంటే, వాక్యపు వెలుగులో జీవితాన్ని చక్కబెట్టుకునే అనుభవం కావాలి. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చక్కబెట్టుకొని ఆ విధంగా జీవించే అనుభవం కావాలి. 12 మంది మనుషులు కనిపిస్తా ఉన్నారు. 12 మంది మనుషులు కనపడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఈ 12 మంది వాక్యం చదివిన వాళ్ళే, 12 మంది దేవుని మందిరానికి వెళ్ళిన వారే, 12 మంది దేవునితో నడిచిన వారే, 12 మంది చూసిన వారే, విన్నవారే, తెలుసుకున్న వారే, ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఉన్న బిడ్డలే. కానీ అనుభవం ఏమిటో తెలుసా? వాక్యపు అనుభవం లేని జీవితాలు. వాక్యం అంటే దేవుడు మాట్లాడే అనుభవాలు కానీ, దేవునితో మాట్లాడే అవకాశాలు కానీ లేని వారు ఉన్నారంట. అందుకని ఓ చోట రాయబడి ఉంది చూడండి, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 20వ వచనం, 2వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 2వ వచనం. నీ విశ్వాలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల యొద్ద వారి పితరుల కుటుంబము చొప్పున
12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. ఆ, లేవి కర్ర మీద అహరోను రాయవలెను. ఏలైనగా పితరుల కుటుంబంలో ప్రధానునికి ఒక కర్రయే ఉండవలెను. దేవుని మందిరంలో 12 కర్రలు పెట్టారు, ఒక కర్ర చిగురిచ్చెను అన్న మాట ఉందా రజేష్ ఇక్కడ? అప్పుడు నేను ఆ, మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి శాసనం చేత వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఎన్ని పెట్టారు కర్రలు అక్కడ? 12 కర్రలు ఉంచారంట. ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరంలో ఎన్ని కర్రలు ఉంచారంటే 12 కర్రలు ఉంచారంట. అయితే మరి 11 కర్రలు, 11 జీవితాలు. ఈ చీపురు వాక్యం అనుభవం ఏమైంది? 11 కర్రలు ఏమైపోయాయి? ఒక్క కర్ర మాత్రమే చిగుర్చెను, ఒక కర్ర మాత్రమే బాదామి పండ్లు కాదు, ఒక కర్ర మాత్రమే పుష్పించెను, ఒక్క కర్రకు మాత్రమే. ఏంటి అనుభవం? ఏంటి 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 ఈ జీవితం? ఏంటి ఈ బ్రతికేంటి అని మనం చూడగలిగితే, నా దేవుని పిల్లలారా, వాక్యాన్ని వింటూ ఉన్నాం, వాక్యాన్ని చదువుతున్నాం, కానీ వాక్యము ద్వారా, వాక్యపు వెలుగులో మన జీవితాన్ని చక్కబెట్టుకునే అనుభవం లేదు. అనుభవం లేదు. వింటామంటే అనుభవం లేదు, చదువుతామంటే అనుభవం లేదు, ఏది ఎక్కడుందో చెప్పేస్తాం, అనుభవం లేదు. దేవుని పిల్లలారా గమనించండి, ఈ మాటలు వింటున్నప్పుడు బాధగా ఉండొచ్చు. అయితే నువ్వు ఇక్కడ పడే బాధ కంటే నరకంలో పడే బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఇక్కడ పడే బాధ కంటే ఆ యాతన పడే బాధ మరీ ఎక్కువగా ఉంటుంది, యుగ యుగాలు. అందుకంటే నీ ఇల్లు భూమి మీద ఉన్నప్పుడే వాక్యపు వెలుగులో చక్కబెట్టుకొనగలిగితే, నీళ్లు చక్కబెట్టుకొనగలిగితే ఆ యాతన భయంకరమైన పరిస్థితులు తప్పించబడతాయి. మనిషికి మరో జన్మ లేదు. మాటలు నా దేవుడు నా హృదయంలో కలుగు చేస్తున్నప్పుడు నేను భయపడిపోయాను. ఈ దర్శనం చూపిస్తా ఉన్నప్పుడు నాలో భయం వేసి ఒక్కసారిగా కళ్ళు తెరవాలన్నంత ఆతృత కలిగింది. ఏంటి? మనిషికి మరొక జన్మ లేదు. సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నా దేవుని పిల్లలారా, మీరు గమనించండి. మరి మీరు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో, వాక్యపు వెలుగులో ఉంటున్నారో, లేదంటే మరొక వెలుగులో ఉంటున్నారో నాకైతే తెలియట్లేదు. అయితే నా దేవుడు నాకు తెలియచేసిన మాట, హృదయం అనే తలుపు తెరవాలి, నిర్లక్ష్యపు అనుభవంలో ఉండకూడదు. తెరిచిన తర్వాత చీపురు తీసుకుంటారు. ఎవరైనా కానీ శుభ్రం చేయాలంటే చీపురు తీసుకుంటారంట ఊడ్చడానికి. చూడండి, ఎప్పుడైతే మనం వాక్యపు వెలుగులో మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతామో, మన జీవితాలు కాదు, మన ఆత్మకి నెమ్మది కలిగి జీవిస్తాం. నా దేవుని పిల్లలారా, ఒకసారి గమనించండి, ఒక మాట చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? చదువు. అది దొరికినప్పుడు తన చెలి కత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యం దొరికినదని వారితో చెప్పాను కదా. చాలు రాజేష్. నేను పోగొట్టుకొనినా అంటే చూడండి, ఒకటి మన హృదయం అనే తలుపు తెరవాలి. దేవుడు తట్టుతున్నాడు కదా, నిర్లక్ష్యపు అనుభవం ఉండకూడదు. రెండోదిగా చీపురు, దేవుని వాక్యపు వెలుగులో మన ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఊడ్చాలి, ఇల్లంతా ఊడ్చాలి. చూడండి, మూడోదిగా చూడండి, ఇది తాను. ఇంకొకసారి చదువు రాజేష్ ఆ మాట. అది దొరికినప్పుడు తన చెలి కత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నాణ్యం దొరికినదని వారితో చెప్పాను కదా. చూడండి, ఈ మూడోదిగా మనం చూసుకోగలిగితే సరి చేసుకునే అనుభవం. నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది కదా, నేను పోగొట్టుకున్న ఆత్మీయ జీవితం నాకు దొరికింది కదా, నేను పోగొట్టుకున్న ఈ ప్రార్థన జీవితం నాకు దొరికింది కదా, నేను పోగొట్టుకున్న. చూడండి, మొదట వైరాగ్యంగా ఉంటాను అంటే సరి చేసుకునే అనుభవం, శుభ్రం చేయాలి. ఇప్పుడు ఆమె జాగ్రత్తగా వెతికిందంట. జాగ్రత్తగా అంటే నేను ఎక్కడ పడిపోయాను, లేదా నా జీవితంలో ఎక్కడ ఏ బలహీనత ఉంది. ఒకటి చూడండి, నేను ఎక్కడ పడిపోయాను, నా జీవితంలో ఏ బలహీనత ఉంది, నా హృదయము ఇంకా దేవుని ఎదుట ఎక్కడ సరైనదిగా లేదు.
నా దేవుడు ఎదుట ఎక్కడ సరైనదిగా కనపడట్లేదు అంటే సరిచేసుకునే అనుభవం నేను పోగొట్టుకుని జరిగిందంటే ఈమె జీవితాన్ని సరి చేసుకోంటా ఉంది. అయితే తను సంతోషిస్తా, ఎప్పుడు ఒక ఆత్మీయుడు సంతోషిస్తాడంటే, ఎప్పుడు ఒక దేవుని బిడ్డ సంతోషిస్తాడంటే దేవుని ఎదుట తన బలహీనతలు ఒప్పుకొని కన్నీళ్లు కార్చి మోకరించి ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో, తన జీవితంలో తన హృదయాన్ని ఎప్పుడైతే చక్కబెట్టుకుంటాడో, సరి చేసుకుంటాడో, అప్పుడు తన హృదయంలో సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. మీరు బాగా ఆలోచించండి. ఆలోచించడం కాదు, ఈ మాటలు విన్న తర్వాత మీరు చేసి చూడండి. అలా జరగకపోతే మీకు సంతోషం, మీకు నెమ్మది కలుగు. నాకు ఫోన్ చేసి అడగండి. నాకు ఫోన్ చేశాను, కారణం ఏమిటో తెలుసా? అనుభవంతో చెప్తున్న మాటలు. ఎప్పుడైతే మన హృదయాన్ని సరి చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుని దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్ళు కారుస్తామో, చూడండి చీపురు ఉంది, చేతిలో వాక్యం ఉంది, అయితే సరి చేసుకునే అనుభవం ఏంది? తలుపు తీసాము, హృదయమైన తలుపు తీసాం, వాక్యమైన చీపురు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు శుభ్రం చేయాలి, సరి చేసుకోవాలి. ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఇల్లు, ఎక్కడ బూజు ఉంది, ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ రాయిలు ఉన్నాయి, ఎక్కడ దుమ్ము ఉంది, ఎక్కడ డస్ట్ ఎక్కడ కనపడతా ఉంది, హృదయానికి ఎక్కడ బూజు పట్టింది. బూజు పడుతుంది కొన్ని చోట్ల, కింద అంతా శుభ్రం ఉంటుంది, పైన బూజు ఉంటుంది అనమాట. కింద అంతా బాగుంటుంది, ఫ్యాన్ చుట్టూ దుమ్ము బూజు ఉంటుంది. అయితే నేను చెప్తున్న ఆత్మీయ సత్యం ఏంటంటే, ఎక్కడో ఒక చోట మానవునిలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పాపము, ఏదో ఒక దేవునికి విరోధమైన కార్యము, బూజు ఎక్కడో ఒక చోట ఉంటుంది. పైకి ఇంట్లో అడుగు పెట్టగానే నీట్ గా ఉంటాయి కొన్ని ఇండ్లు. ఎక్కడికైనా వెళ్తే విజిటింగ్ వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళగానే ఇల్లు శుభ్రంగా కనిపిస్తాయి. కానీ ఒకసారి అలా తలెత్తామంటే ఫ్యాన్ చుట్టూ ఉంటుంది దుమ్మంతా, డస్ట్ అంతా అక్కడే ఉంటుంది. ఏ మూలకన్నా చూసామంటే తలెత్తే భూజంతా అక్కడ. కారణం ఏంటంటే హృదయం అనే ఇంటిలో కూడా ఏదో కోణములో, ఏదో సమయంలో నువ్వు దేవుణ్ణి ఎక్కడ దూరపెట్టిన అనుభవాలు, దేవునికి విధేయత కలిగి జీవించలేని పరిస్థితులు. సహోదరుడా, ఈరోజు సరి చేసుకునే అనుభవం దేవుడు మరొక అవకాశం నీకు ఇస్తున్నాడు. నీ హృదయాన్ని చక్కబెట్టుకునే అవకాశం మరొకసారి నా దేవుడు నీకు కలుగు చేస్తున్నాడు. ఈ రోజైనా నీ హృదయాన్ని చక్కబెట్టుకుంటావా? ఈ ఆదివారం అయినా నీ హృదయాన్ని చక్కబెట్టుకోగలుగుతావా? సరి చేసుకుంటావా? భక్తుడు కన్నీళ్లు కారుస్తున్నాడు. ఏమిటయ్యా నా పరిస్థితి? భక్తుడు ఏడ్చి కన్నీళ్లు కారుస్తూ ఎందుకు బ్రతికాను అనుకుంటే, ప్రభువా నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు, ఎందుకయ్యా నేను ఈ విధంగా జీవిస్తున్నట్టు భక్తుడైన దావీదు కన్నీళ్లు కారుస్తా ఉన్నాడండి. ఒకసారి చూడండి 51వ కీర్తన 3వ వచనం. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చూడండి, ఈనాడు మనిషిని అతిక్రమాలు తెలీదా? నా అతిక్రమాలు నాకు తెలీదా? ఈ మాటలు చెప్తున్న నా అతిక్రమాలు నాకు తెలీదా? ఈ మాటలు వింటున్న మీ అతిక్రమాలు మీకు తెలీదా? అయితే ఈ భక్తుడు చెప్తున్న యథార్థమైన మనస్సు గలవాడై సరి చేసుకునే అనుభవం ఉన్నవాడై చెప్తున్న మాట ఏమిటంటే, నా పాపం నా ఎదుట ఉన్నదయ్యా అంటున్నాడు. నా పాపం నా ఎదుట ఉన్నది అంటే ఈ వ్యక్తికి సరి చేసుకునే ఒక అనుభవం. ఈనాడు నీకు తెలియదని అతిక్రమము. ప్రజలు ఎవరు లేరులే, మనుషులు ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదు నువ్వు చేసిన పాపం, ఎవరు చూడలేదు నువ్వు పడిన ఆ పన్నాగం, ఎవరు అనుకోవట్లేదు నువ్వు ఫలానా వాడు, ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె, ఫలానా కుటుంబం అని ఎవరికి తెలియదులే. ఎదుట లేదా? ఆ చీకటిలో చిందలేసిన అనుభవాలు నీ ఎదుట లేవా? ఆ చీకటి బ్రతికిన ఆ జీవితం నీ ఎదుట లేదా? సార్ గమనించు. అయితే నా దేవుడు నిన్ను ప్రేమించి మరొక అవకాశం ఇచ్చి నీకు చెప్తున్న మాట, సరి చేసుకో. మరొక జన్మ లేదు నీకు. నీ హృదయాన్ని చక్కబెట్టుకో సహోదరుడా. ప్రభు ఏ క్షణమో ఏ గడియో రాబోతా ఉన్నాడు. ఏ క్షణమో ఏ గడియో తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లకు లేదు. ప్రేమ చల్లారిపోయింది, ప్రేమ లేదు మానవుల్లో, ప్రేమ లేని పరిస్థితులు. అయితే దేవుడు చెప్తున్న మాట, నీ జీవం ఉండగానే, నీ ప్రాణం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. భక్తుడైన దావీదు చెప్తున్న మాట, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవయ్యా, నా అతిక్రమాలు అంటే నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంది.
సరి చేసుకునే మనసు గలవాడ ఈ దావీదు రాజు తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని కన్నీళ్లు కార్చి దేవుణ్ణి బ్రతిమలాడుతున్నాడు. ఈ సమయంలో నువ్వు కన్నీళ్లు కార్చకపోతే, ఈ సమయంలో నువ్వు బ్రతిమలాడకపోతే, ఈ పరిస్థితుల్లో నీ హృదయాన్ని చక్క పెట్టకపోతే, సహోదరుడా, ఒక రోజు నా దేవుడు లెక్క అడగబోతున్నాడు. నీ పాపం నీకు తెలిసే ఉంది, నీ ఎదుటే ఉంది. ఎవరికి సేవకుడికి తెలియకపోవచ్చు, తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, సహోదరులకు తెలియకపోవచ్చు, పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ నా దేవునికి తెలుసు, ఈ పాపం చేసిన, ఈ అనుభవం చేసిన, ఈ విధమైన జీవితం చేసిన నీకు తెలుసు, అది ఎదుటే ఉంచాడు. అయితే మరొక అవకాశం ఇస్తున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. చూడండి 4వ వచనంలో అంటాడు, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. చూడండి, దేవునికి విరోధమైన జీవితం జీవించాడంట, అసహాయకరమైన జీవితం జీవించాడంట. అయితే నా సహోదరులారా, ఈ భక్తులు అడుగుతున్నాడు, నన్నయ్యా నన్ను కడగండి నా తండ్రి, మరొకసారి నీ రక్తము చేత నన్ను కడగండి, ఇసుపుతో నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి, నా పాపములుగా నా తండ్రి నా దోషాలు తుడిచివేయండి అయ్యా అని తన జీవితాన్ని సరి చేసుకునే అనుభవం కలుగుతూ ఉంది. ఎందుకో తెలుసా? భక్తుడైన దావీదు గుర్తుపట్టాడు, మరొక జన్మ లేదు నాకు. దావీదుకైనా పౌలకైనా మాటలు చెప్తున్న నాకైనా వింటూ ఉన్న మీకైనా మరొక జన్మ లేదు అన్న విషయం తెలుసు. అయితే సరి చేసుకునే అనుభవం కావాలి, తెలుసు. కానీ సరి చేసుకుని బ్రతికే జీవితం కావాలి. సరి చేసుకోకపోతే, బూజు తీయకపోతే, డస్ట్ తీయకపోతే మన జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో, ఆత్మకు నష్టం కలగబోతున్న పరిస్థితులు మనం చూస్తాం. హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో మరొక మాట చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్తలో అక్కడ ప్రభు ఉన్నప్పుడు ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను అని ఉంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుతారు, చూడండి. చదువు రాజేష్. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చా జటామాంసి అత్తరు ఒక సేరునర ఎత్తు తీసుకొని యేసు పాదమును పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదమును తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. చూడండి నా దేవుని పిల్లలారా, ఇప్పుడు తలుపు తీసావు, హృదయమైన తలుపు తీసావు, చీపర్ అనే వాక్యం తీసుకున్నావు, అయితే శుభ్రం చేసినట్టుగా సరి చేసుకున్నావు. తర్వాత ఇప్పుడు ఇల్లు శుభ్రమైంది. ఏం కావాలంటే కొంతమంది కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా? పర్ఫ్యూమ్ కొడతారు. ఇల్లంతా అక్కడ ఇక్కడ సేవకులు కూడా జరిగినప్పుడు కూడా కొన్ని చోట్ల ఎక్కడన్నా వేరే చోట్లకి ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఆ ఇల్లంతా మంచి వాసన రావాలని ఆ ఇల్లంతా కంపు వాసనతో నింపుతారు. అక్కడికి వెళ్తే వాసనకి వస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో మంచి వాసన, సేవకుడు రాగానే అబ్బా ఎంత బాగా వస్తుంది వాసన అనుకోవాలని ఇల్లంతా కొడతారు. కానీ ఇంట్లోకి అడుగు పెడితే వాంతికి వస్తుంది. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నిండెను. ఇల్లంతా అంటే ఈనాడు హృదయము అనే ఇల్లు, హృదయం అనే ఇల్లు ఏం కావాలంటే దేవునితో పరమలించే వారిగా ఉండాలంట. ఈ ఇల్లు ఏం కావాలంటే దేవునితో సువాసన కలిగే విధంగా ఉండాలి, కంపు కొట్టే అనుభవాలు కాదు. ఈ హృదయము సరి చేసుకున్న తర్వాత ఎలా ఉండాలి? నిండిపోవాలి, ఇల్లంతా నిండిపోవాలి పరిమళ వాసనతో. అంటే చూడండి, ఆ దైవ సేవకులైన యేసన్న గారు ఒక మాట చెప్పారు, ఒక పాట పాడారు, పరిమళించెనే అని నా సాక్ష్య జీవితం. కారణం ఏంటంటే పరిమళించే అనుభవం కావాలంట, పరిమళించి సువాసన వెదజల్లే అనుభవం కావాలి. అంటే తన జీవితం దేవుడితో ఎలా ఉండాలంటే ఎదుగుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి, పరిమళంగా ఉండాలి. ఆయనలో మనం ఉండాలి, మనము ఆయనతో ఉండాలి. అంటే కారణం ఏమిటంటే మన జీవితం పరిమళిస్తూ ఉండాలి. అయితే ఆ ఇల్లు అత్తర్వాసంతో నిండినట్టుగా నీ జీవితం దేవునితో నిండి ఉండాలి. మన జీవితాన్ని చక్కబెట్టుకున్న మనము, చక్కబెట్టుకున్న తర్వాత మన ఇల్లు దేవునితో నిండి ఉండాలి. అలా నిండకపోతే, అలా వాసన ఇల్లంతా పరిమళ వాసన ఉండకపోతే మనం ఎన్ని చేసిన వ్యర్థం. అయితే ఈనాడు అనేక మంది హృదయాలు ఏమిటితో నిండి ఉంటున్నాయి? ఏమిటితో నింటున్నాయి? ఒక వ్యక్తిని తన వీపు తట్టి నీ హృదయం దేనితో నిండిందంటే ఆ వ్యక్తి అంటాడు,
నా హృదయం అంతా మందుతో నిండిందన్నా అంటాడు. మందు, వైన్, మందుతో నిండి ఉంది అంటాడు. మరి భక్తులు అడిగితే ఏమంతా నిండిందయ్యా నీ హృదయం అంటే అత్యాశతో నిండిందంట. అక్కడ పొలం కావాలి, ఇక్కడ స్థలం కావాలి, అక్కడ అది కావాలి, ఇక్కడ ఇది కావాలి, అక్కడ అన్ని. అయితే ఈ వ్యక్తి హృదయంతో ఏమంతా నిండిందంటే, అందుకని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అంటారు చూడండి. హృదయము నిండింది. ఏం నిండింది హృదయం అంటే అత్యాశ నిండిందంట. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది అన్ని కావాలి. హృదయము ధనముతో నిండి ఉందంట. ఈనాడు మనుషుల హృదయం దేంతో నిండిందంటే ధనము, డబ్బుతో నిండుతా ఉండదు. డబ్బు 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 ధనాపేక్ష ప్రతి మనిషి హృదయం నిండిపోయి ఉందంట. అందుకనే చూడండి, డబ్బు తీరు, డబ్బు ఉన్నా కూడా ఏం చెప్తారు, లేవు. డబ్బులుంటాయి, బీరువాలో కట్ల డబ్బులు ఉంటాయి, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఫోన్ పేలో అన్నిట్లోనే ఉంటాయి. ఏం చెప్తారు తెలుసా దరిద్రుడు? లేవు అయ్య గారు, లేవు సార్, లేవన్నా అంటాడు. వాడు ఎంతన్నా ఉంది, వాటితో ఎంతన్నా ఉంటాయి డబ్బులు, ఏమంటాడు తెలుసా? లేవన్నా, లేదంటే లేవు అయ్య గారు. చూడండి, అంటే దేంతో నిండింది ఇది? దేంతో నిండింది? సువాసన కాదు, పరిమళించే వాసన కాదు, దేవునితో నిండి ఉండలేదంట. దేవుని మీద పోసినప్పుడు అయితే వీళ్ళు దేవుని మీద పోయొచ్చా? వాళ్ళ జీవితాలు పరిమళించే అనుభవంలే. ఏమని? ఎందుకంటే డబ్బుతో నిండుంది హృదయం, ధనాపేక్షతో నిండుంది, బంగారంతో నిండుతా ఉందంటే బంగారం 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 అని బంగారం మీద ఆశ కలిగి బంగారం వీధుల్లో తిరగలేని అనుభవంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. బంగారం మీద ఆశ కలిగిన వాడు సిమెంట్ రోడ్లో తిరిగితేనే ఎంత జీవితం జీవిస్తే బంగారు వీధుల్లో తిరగాలంటే ఇంకెంత అనుభవం ఉండాలి. సిమెంట్ రోడ్లో తిరిగాకే ఎంత గర్వంతో తిరుగుతాము మనం కదా. ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, గమనించండి, మన జీవితం, మన హృదయం దేనితో నిండింది? అత్యాశతోనా, మందుతోనా, డబ్బుతోనా, బంగారముతోనా? దేనితో నిండుకొని ఉంటుంది? దేవుని కోసం ఇయ్యలేని కంపు ఉందంటే అనేక మంది హృదయాల్లో. దేవుని కోసం చేయలేని కంపు, పరిచయం చేయలేని కంపు, ప్రార్థన చేయలేని కంపు, కూర్చోబెట్టలేని కంపు, దర్శన భాగం చేయలేని కంపు, దేవుని కొరకు జీవించలేని కంపు. కంపుతో నిండున్నాయంట హృదయాలు. అనేక హృదయాలు దేనితో నిండున్నాయంటే డబ్బు మీద ఆశ ఉన్నాడు, దేవుని కోసం ఏం ఖర్చు పెడతాడు? బంగారం మీద ఆశ ఉన్నాడు, దేనికోసం? ఇది మందిరం కోసం ఏం చేయగలడు? అత్యాశతో ఉన్నవాడు చూడండి, దేవుని పిల్లలు చూడండి, కొన్ని మందిరాల్లో తలకు 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 అంటూ ఉంటాయి. మనుషులు కాదు, బంగారం. మనుషులు కాదు, దేవునికి కనపడాలి సహోదరుడా అని దేవుని వాక్యం చెప్తా ఉంటే, నీ హృదయము దేవుని ఆలయం అని చెప్తా ఉంటే, ఆ హృదయాన్ని ఆ తలుపు తీయకుండా మూసేసి బంగారాన్ని వేస్తారు దాని మీద పైన. చైన్, నక్లీస్, ఏదో ఒకటి వేస్తారు. ఎందుకంటే కనపడకూడదు అది, ఎందుకు? బంగారం కనపడాలి మనుషులకని. అయితే దేవుడు లేడు ఆ హృదయంలో. క్లీన్ చేశారు కానీ, బాగా వినండి, క్లీన్ చేశారు, ఇల్లు ఊడ్చారు, సరి చేసుకున్నారు, బాగానండి. యేసుప్రభు లేకపోతే మరి చెడ్డమైన 7 వస్తాయంట. ఈనాడు అనేక మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ అనుభవం చూడండి, తలుపు, హృదయమైన తలుపు తీశారు, చీపురు అనే దేవుని వాక్యంతో శుభ్రం చేసుకుంటున్నారు, సరి చేసుకున్నారు, అంతానే ఉంది. కానీ ఇంట్లో యేసుప్రభు లేడు, ఇంట్లో యేసుప్రభు లేడు. రక్షణ పొందావు, పరిశుద్ధాత్మ పొందావు, దేవుని ఆత్మ చేత నింపబడ్డారు, కానీ యేసుప్రభు లేడు. ఖాళీ ఉంది, ఖాళీ ఇల్లు, ఖాళీగా ఉంది. ఎందుకంటే యేసుప్రభు లేదు. ఆ ఎక్కడైతే పరిమళ వాసన ఉంటుందో అక్కడ యేసయ్య ఉన్నాడంట. అయితే ఈనాడు కంపు కట్టే వాసన యేసుప్రభు ఎందుకు వస్తాడు? యేసుప్రభు పాపముతో కూడా దైవజనుల నేసన్ గారు పలుమార్లు ఒక మాట చెప్తారండి, నేను ప్రకటిస్తున్న యేసు పాపం నుండి విడిపిస్తాడే కానీ ఆ పాపంతో కలిసి మెలక తిరిగేవాడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు అని. ఆయన రోషంగా ఒక మాట చాలా బాగా చెప్తాడండి. యేసు ప్రభు పాపంతో మెలక తిరగడంట. అవునా? నువ్వు చిందులేస్తున్నావా? నేను కూడా ఉన్నానులే అయ్యా. నువ్వు చిందులేస్తున్నా క్రికెట్లో, నేను కూడా ఉన్నానులే. నువ్వు పనికి వాళ్ళని పని, నేను కూడా ఉన్నానులే అని అంట. కారణం ఏమిటంటే ఆయన పాపంతో మెలకలు తిరగడండి. పాపం
పాపం నుంచి విడిపించాలని వచ్చాడు, పాపం నుంచి విమోచించాలని వచ్చాడు, నీ జీవితాన్ని నిత్య జీవానికి తీసుకెళ్లాలని వచ్చాడు. కానీ పాపంతో కూడా నీ బ్రతికి ఇలాగే ఉండాలిరా, నేను కూడా ఉంటానని చెప్పుడండి. అందుకనే దైవ సేవకుల నేసన్ గారు చెప్పిన మాట, ఆయన పరిశుద్ధుడు, పాపం లేదని ప్రపంచానికి సమావేశంలో నాలో పాపం లేదని మీరు నిరూపించండి. ఆ జన్మ బ్రహ్మచారి ఆయన. కారణం నేను నేను ప్రకటిస్తున్న యేసు ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. నిత్యము వేవేల దూతలు చెప్పుకుని పడుతున్న యేసయ్య పరిశుద్ధుడు. పాపంతో కలిసి పాపంలో జీవించడం కాదు, ఆ పాపం నుంచి నిన్ను విడిపించాలని, ఈ అత్యాశ, ఈ డబ్బు, ఈ బంగారం, ఈ ధనాపేక్ష నుంచి నేను తీసుకెళ్లాలని యేసయ్య శుభ్రపరిచిన, క్లీన్ చేసుకున్న, సరి చేసుకున్న నీ హృదయంలో బ్రతకాలి, జీవించాలని ఆశలు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో చెప్తున్న మాట, సహోదరుడా, సహోదరి, ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఇల్లు శుభ్రపరచుకున్న దేవుడు లేకపోతే నీ జీవితం వ్యర్థం. చూడండి, ఒక మాట చదువు, రాజుల 2వ పుస్తకం, రాజుల 2వ పుస్తకం 20వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడు ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు, ఈ మాటలు వింటున్న నా దేవుని పిల్లలారా, నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెషయా సేవకుడు చెప్పినప్పుడు తన ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు, కన్నీళ్లు కార్చాడంట. ఇంతవరకు వాక్యాన్ని విన్నావు, మరి నీ హృదయం అనే ఇల్లు తలుపు తీసావా? నీ హృదయం అనే తలుపు తీసి ఉంచావా? ఇప్పుడు సహోదరుడా, ఈ రోజైనా నీ హృదయం అనే తలుపు తీస్తావా? ఈ మాటలు వింటున్న సహోదరి, ఈ రోజైనా నీ హృదయాన్ని తీస్తావా? వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరి చేసుకుంటావా? వాక్యపు ఎదుట నీ హృదయాన్ని చక్కబెట్టుకుంటావా? వాక్యం ఎదుట, చీపురు అనే వాక్యం ఎదుట నీ హృదయాన్ని చక్కబెట్టుకోగలుగుతావా? చూడండి, నీ హృదయాన్ని సరి చేసుకునే అనుభవం కలిగి ఉంటావా? ఈ రోజైనా నువ్వు జాగ్రత్తగా వెళ్తావా? అది దొరికినప్పుడు సంతోషించినట్టుగా నువ్వు ఈ రోజైనా కన్నీళ్లు కార్చగలుగుతావా? తన చెలికత్తెలతో చెప్పి సంతోషించి గంతులు వేసిందంట. ఈ రోజు మరి అనుభవంలోనికి వస్తావా? నా దేవుడు నిన్ను అడుగుతున్న మాట, మనిషికి మరో జన్మ లేదు. ఈ రోజైనా నీ ఇల్లు అత్తర వాసనతో నిండినట్టుగా పరిమళించే వారిగా నీ ఇల్లు అంతా నిండి ఉంటుందా? నా దేవుడు ఆ ఇంటిలో ఈ రోజైనా నివసిస్తాడా? ఒకసారి గుర్తు చేసుకోనండి. కారణం, మనిషికి మరో జన్మ లేదు. అందుకనే దేవుడు నీ ఇంటిని చక్కబెట్టుకో. నీ ఇంటిని చక్కబెట్టుకున్నావా? సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించడానికి తెలియచేసిన మాటలని, దేవుడు నీతోనే నాతోనే మాట్లాడి ఉన్న ఈ మాటలని ఒక్కసారి నెమరు వేసుకుంటూ, ప్రభువా, ఇంతకాలం మనం ఏ విధంగా జీవించాము, ఈ రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలయ్య అంటూ దేవుని వాక్యం మన ఎదుట ఉంటూ ఉన్నప్పుడు మనం చక్కబెట్టుకునే వారిగా, నిర్లక్ష్య స్వభావం కాకుండా తలుపు తీసేవారిగా, మనం ఇల్లు ఊడ్చి ఇల్లు చక్కబెట్టుకునే వారిగా మన జీవితాలు సరి చేసుకొని, వెతికినట్టుగా సరి చేసుకొని పరిమళ వాసనగా దేవునితో కూడా జీవించే కృపను దేవుడు మనకు అనుగ్రహించలాగా, మనల్ని ప్రేమించి తెలియచేసిన దేవుడు మనల్ని కనికరించలాగా తీర్మానం చేసుకుందాం. నా దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో చిన్న తీర్మానం చేసుకుందాం. ఈ సమయంలో చిన్న తీర్మానం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రములు నాయన. పరిశుద్ధడానికి స్తోత్రాలు నా తండ్రి. మీరంతైన నమ్మదగిన దేవుడై ఉన్నందుకు నీకు స్తోత్రాలు నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి, మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నా తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి నా ప్రభువా నాయన 3 వ్యక్తులను మా ఎదుట ఉంచారు నా తండ్రి. అయ్యా, సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు నా తండ్రి వాళ్ళ జీవితాలు సరి చేసుకోలేని అనుభవంలో ఉంటా ఉన్నాయని మీరు తెలియజేశారయ్యా.
నా తండ్రి వారి హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వాక్యపు నెరవేర్పు జరుగుతూ ఉన్నా కూడా, బైబిల్లో నాయన తండ్రి ప్రభు ఉన్నవి జరుగుతూ ఉన్నా, అయ్యా వింటూ ఉన్నా, కళ్ళారా చూస్తూ ఉన్నా కూడా హృదయాన్ని చక్కబెట్టుకోలేని అనుభవంలో మేము ఉంటున్నాము నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కనికరించండి ప్రభువా. అయ్యా మా హృదయం అనే తలుపు పలుమార్లు మీరు తట్టారు నాయన. నిర్లక్ష్యం కలిగి మేము బ్రతికాము తండ్రి. పలుమార్లు మీరు తట్టుతూ ఉన్న ఈ నిర్లక్ష్యపు అనుభవంతో మేము జీవించాము నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని నిర్లక్ష్యం చేశారని, తండ్రిని నిర్లక్ష్యం చేశారని, ఆదివారాన్ని నిర్లక్ష్యం చేశారని, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు సహోదరులారా అంటూ మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇలాంటి నిర్లక్ష్యాన్ని నాయన అయ్యా ఎంతమంది బిడ్డలైతే తీర్మానం చేసుకుంటున్నారో మీరు తీసివేయండి ప్రభు. నీకు స్తోత్రాలు నా తండ్రి. మా హృదయం అనే ఇల్లు చక్కబెట్టుకొని నాయన విధంగా జీవించే కృపను దయచేయండి అయ్యా. ఇల్లు ఊడ్చినట్టుగా మా హృదయాన్ని చక్కబెట్టుకుని, వాక్యము ద్వారా మా హృదయాన్ని చక్కబెట్టుకునే కృపను మీరు కలుగుతుంది ప్రభు. నీకు స్తోత్రాలు. 12 కర్రలు దేవుని సన్నిధిలో ఉంచగా ఒక్క కర్ర మాత్రమే నాయన చిగురించి పుష్పించి నాయన తండ్రి ఏ విధంగా వాక్యము ద్వారా ఇల్లు చక్కబెట్టుకున్న అనుభవాన్ని మాకు తెలియజేశారు. నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు ప్రభు, ఈ అనుభవంలో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. నా సంఘంలో ఎంతమంది ఉన్నారో ఈ అనుభవంలో ఉన్నారో లేదో తెలియదు. నేనైతే ఈ అనుభవం కావాలని కోరుకుంటున్నానయ్యా. నేనైతే ఈ విధంగా బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా. మనిషికి మరో జన్మ లేదని మీరు తెలియజేశారు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. మీరంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఆ నిత్య జీవానికి మమ్మల్ని తీసుకెళ్లాలని మీ ప్రయాస పరిశుద్ధాత్ముడా మీరు కారుస్తూ ఉన్న కన్నీరు మీకు మాత్రమే మహిమ కలుగును గాక. నా తండ్రి సరి చేసుకోవాలని నా ప్రభు తలుపు తీసిన తర్వాత, చీపురు చక్కబెట్టుకున్న తర్వాత నా హృదయంలో ఎక్కడైతే బూజుందో, నా హృదయంలో ఎక్కడైతే డస్ట్ ఉందో, నా హృదయంలో ఏ బలహీనత, ఏ మచ్చ, ఏ మడత, ఏ డాగు, ఏ కలంకం అయితే ఇక్కడ ఉందో దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి. భక్తుడైన దావీదు కన్నీళ్లు కార్చిన అతిక్రమాలు నా ఎదుట ఉన్నవయ్యా. నా పాపం నా ఎదుట ఉందయ్యా. నీ కన్నీళ్లు కారుస్తూ సరి చేసుకునే అనుభవం కలిగి ఉన్నాడు నాయన. ఈ అనుభవాన్ని నాకు కూడా మీరు అనుగ్రహించండి. ఈ ఆదివారపు దినమున ఈ అనుభవం కలిగి బ్రతికే కృపను మీరు దయచేయండి ప్రభు. అయ్యా ఇల్లు శుభ్రం చేసిన, హృదయం తెరిచిన, వాక్యం ద్వారా చక్కబెట్టుకున్న మీరు లేకపోతే వ్యర్థము కదా ప్రభు. మీరు లేకపోతే నా జీవితం పరిమళించకపోతే, నా జీవితం ఫలించకపోతే, నా జీవితం ఎదుగుదల కలగలేకపోతే, మీతో నాయన ఉండే జీవితం లేకపోతే, మీరు లేని ఇల్లైనా నా హృదయమైనా, నీ హృదయం దేవుడి ఆలయమని చెప్తారు ప్రభు. ఈ హృదయంలో మీరు లేకపోతే జీవితం వ్యర్థమయ్యా. దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. మీరు నాయన ఇది మొదలుకొని నా హృదయంలో మీరు ఉండాలి, మీరు నివసించాలి అయ్యా. నా జీవితం పరిమళ వాసనగా ఉండేలాగా కప్పు కొట్టే అనుభవాలు కాదయ్యా. ఇంతవరకు నా తండ్రి అయ్యా అత్యాశతో ఉందేమో, ఇంతవరకు డబ్బుతో ఉందేమో, ఇంతవరకు బంగారంతో ఉందేమో, ఇంతవరకు బలహీనతతో ఉందేమో, ఇవి తీసివేయండి ప్రభువా. నీ ఎదుట నా తండ్రి మనిషికి మరో జన్మ లేదని మీరు తెలియచేశారు. ఇవి తీసివేయండి నాయన. మీ కృప చేత నన్ను నా తండ్రి అయ్యా మీ నిత్య రాజ్యానికి నన్ను సిద్ధపరిచాడు ఆయన. ఆనాడు ఇజ్కియా రాజు నా తండ్రి నీ ఇంటిని చక్కబెట్టుకోమని కన్నీళ్లు చార్చి గోడ తట్టుదని మోహం తిప్పుకొని ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుని నేర్చినప్పుడు మీరు కనికరించిన దేవుడు కదయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నన్ను కనికరించండి, నా కుటుంబాన్ని కనికరించండి, నా సంఘాన్ని కనికరించండి అయ్యా. దయతో మీ కృప చూపండి. ఇల్లు చక్కబెట్టుకునే, హృదయాన్ని చక్కబెట్టుకునే అనుభవాన్ని అయ్యా విన్నంత వరకే కాకుండా ఈ విధంగా జీవించే కృపను మీరు కలుగు చేయండి ప్రభువా. మీరు సహాయం చేయండి నా తండ్రి. ఈ విధంగా తీర్మానం చేసుకున్న బిడ్డల తీర్మానం అంతవరకు మీరు స్థిరపరిచి బలపరచండి నాయన. మీరు అందరూ ఈ విధమైన తీర్మానం చేసుకునగలిగితే సహోదరులారా, నా తల్లిదండ్రులారా, ఈ మాటలు వింటున్న నా సహోదరి సహోదరులారా, మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతా ఉన్నాం.
మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతా ఉన్నాం. విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్న నా దేవుడు నీ హృదయాన్ని పరిశీలన చేస్తుంటుండగా, నువ్వు మోకరించిన అనుభవాన్ని నా దేవుడు చూస్తుంటుండగా, నువ్వు కార్చిన కన్నీళ్ళని నా దేవుడు తుడబోతుంటుండగా, నీ జీవితంలో నా దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటుండగా, నీ హృదయాన్ని చక్కబెట్టుకున్న నీలో నివసిస్తుంటుండగా, నువ్వు ఆశ కలిగి ఎదురు చూస్తా ఉన్నా నా దేవుడు నీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, మీ దాసుని మరుగు చేసి మీకు మాత్రమే మహిమ తెచ్చుకున్నందుకే నీకు స్తోత్రాలు అయ్యా. మీ సిలువ చాటును మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. ఏ విధమ చాటునైనా ఇంటిని చక్కబెట్టుకోవాలని, ప్రాణం ఉన్నప్పుడే దీపం విన్నప్పుడేనైనా చక్కబెట్టుకోవాలని మీరు తెలియచేసినందుకే స్తోత్రాలు. మీరు తలుపు యొద్ద నిలబడి నా తండ్రి తట్టుతూ ఉండగా నిర్లక్ష్యం చేసే అనుభవం మాలో ఉండకూడదు ప్రభువా. నా తండ్రి చీపురు వాక్యం అనే వెలుగులో చక్కబెట్టుకునే అనుభవం మాకు కావాలి నాయన. మా జీవితాన్ని సరి చేసుకోవాలి నాయన. ఎక్కడ భూజుందో నా తండ్రి, ఎక్కడ బలహీనత ఉందో మా జీవితాలు సరిపెట్టుకునే అనుభవం మీరు కలుగు చేయండి ప్రభువా. అయ్యా శుభ్రపరుచుకున్న తర్వాత, సరి చేసుకున్న తర్వాత, తలుపు తీసిన తర్వాత ఆ ఇంటిలో మీరు లేకపోతే మరి చెడ్డమైన 7 దయ్యాలు వచ్చినట్టుగా కాకుండా నా తండ్రి మీరు మాత్రమే నివసించాలి నాయన. అయ్యా ఎంతమందిని బిడ్డలు తీర్మానం చేసుకోవాలి, హృదయాల్లో మీరు మాత్రమే నివసించాలి నాయన. మీరు మాత్రమే ఉండాలి. వారి జీవితాలు పరిమళ వాసనగా అయ్యా ఫలించలాగిన, వారి జీవితాలు ఆశీర్వదించలాగిన, మీతో కలిసి జీవించే బ్రతుకు నాయన మీరు కలుగు చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు నా తండ్రి. ఆ విధంగా మీరు సహాయం చేయండి. హృదయం నాయన అత్తరవాసంతో నిండినట్టుగా నా తండ్రి అయ్యా నీ ప్రేమ చేత నాయన, మీ చేత నిండి ఉండాలి నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పటి వరకు నాయన బలహీనతలుంటే అయ్యా, డబ్బున్న ఏదన్నా మీరు తీసివేసి సమస్తము నాయన తండ్రి ప్రభు సరి చేసుకొని మీరు జీవించి ఆ విధంగా కృప చూపించండి నాయన. నీకు స్తోత్రాలు. ఈ విధమైన తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి బ్రతమలాడి అంచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల కోటి పరిశుద్ధులకును తమ ఇంటిని చక్కబెట్టుకుని ఆ విధంగా జీవించాలని తీర్మానం చేస్తున్న ప్రతి బిడ్డని సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ కుటుంబాన్ని మిమ్మల్ని నా దేవుడు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు దేవుని స్తుతించి ఆరాధించి చక్కటి ఉపదేశము కలిగిన వర్తమానమును విని ఉన్నాము. దేవుడు ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు ఇతర వివరముల కొరకు మా ఫోన్ నంబర్ 09963229996 093229996. మరిన్ని వర్తమానముల కొరకు మరియు పాటల కొరకు మా యూట్యూబ్ ఛానల్ నందు చూడగలరు. మా యూట్యూబ్ ఛానల్ అడ్రస్ ఫెయిత్ పెంటెకోస్ట్ మినిస్ట్రీస్ గుంటకల్.